అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి సుస్వాగతం అండి. ఎంతో గొప్పగా ధ్యానం ద్వారా అనంతమైన శక్తిని పొందాము. అలానే మనం ముందు బ్రహ్మర్షి పత్రి సార్‌ని కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ గురువు గారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ, అలానే సజ్జన సాంగత్యం ద్వారా విలువైన ఆ ఒక జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. ఈరోజు అట్లాంటి జ్ఞానాన్ని అందించడానికి రాజశేఖర్ సార్ ఖమ్మం నుంచి మన జూమ్ సెషన్‌కి వచ్చారు మాస్టర్స్. సార్‌ని సగర్వంగా మనం జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాం. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి సుస్వాగతం సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. మాస్టర్స్ ఈరోజు ఒక టాపిక్ జ్ఞాన సాధన. అంటే ధ్యానంతో ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించారు? దాంతో ఒక జీవన మడుగననేది ఎలా ఉంది అనేది ఒక జ్ఞానాన్ని సార్ మనకి అందించడానికి వచ్చారు మాస్టర్స్. థాంక్ యూ సార్. Thanks, madam. Thanks to all masters. Once again, I'm meeting with you. This is my second session from Brahma's Meditation channel. Thanks for inviting me. So happy to see you all. My dear friends and my dear masters and my dear gods. What exactly Patri sir నన్ను ఇలా పిలిచేవారు. ఆయన స్థాయిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సాధన స్థాయిలో నన్ను అలా పిలవడం జరిగింది. అలా మనం పిలవడానికి మనం ఎవరో ఆయన తెలుసు కాబట్టి నన్ను అలా పిలిచారు. అలా మనం చూశారు. సో 2015 జనవరి 2015 జనవరి 31న మొట్టమొదటిసారిగా నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని చూడటం జరిగింది. ఆయన ఒక ఫిజికల్ బాడీని ఫస్ట్ టైం నేను రాజమండ్రి వశిష్ఠ గౌతమి కేరవరం దగ్గర చూడటం జరిగింది. సో అప్పటి నుంచి అప్పటి వరకు ఉన్న జర్నీ ఏదైతే ఫిజికల్ లైఫ్, మెటీరియల్ లైఫ్, ఎంబీఏ వరకు చదువుకున్నప్పుడు కూడా స్పిరిచువల్ సైన్స్ అంటే అప్పుడు నాకు తెలిసిన భక్తి మార్గం ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్తుండవు అని చెప్పేసి నేను ఇంతకుముందు సెషన్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ నా జ్ఞాన సాధన అని ఎందుకు చెప్పానంటే, సో సబ్జెక్ట్స్ ఆ తర్వాత మనం ఒక ఎన్లైటెడ్ తర్వాత ఆ సబ్జెక్ట్ ని మనం అందరి మనసుకు తెలియపరుస్తారు. ఆ విజ్డమ్ అనేది ఉంటుంది. బట్ వన్స్ వారు ఎలా ఫైండ్ అవుట్ చేశారు, హౌ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ హౌ ఈ బికేమ్ ఎన్లైటెడ్, సో హౌ బుద్ధ ఎన్లైటెడ్, హౌ జీసస్ ఎన్లైటెడ్, హౌ వాళ్ళు ఎలా గురువుగా మారారు, వాళ్ళు ఎలా స్పిరిచువల్ లెజెండ్స్ గా ఉన్నారు, వాళ్ళు ఎలా ఎన్లైటెడ్ అయ్యారు, వారి యొక్క సాధన పద్ధతులు ఏంటని తెలుసుకుంటే కనుక అలాంటివి మనకి చాలా వస్తుంది. యాజ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్ గా, యాజ్ ఒక పిరమిడ్ మాస్టర్ గా, యాజ్ ఒక స్పిరిచువల్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు అన్నది మనం తెలుసుకుంటే మెయిన్ గా. సో ద పాత్ మనకు తెలిస్తే మనం కూడా ఆ పాత్రలో మనం వెళ్ళి ఆ మార్గాన్ని రీచ్ అవ్వచ్చు. ఏదైతే కృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు, నీ అంతటి వాడిని కావాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి, అప్పుడు ఆయన ఉత్తరగీతలో, భగవద్గీత తర్వాత ఉత్తరగీత మళ్ళీ ఆయన ఉత్తరగీత అంతా కూడా ఎలా అవ్వాలి, దానికి సాధకుడుగా ఎలాగైతే ఒక అంశాత్మక పూర్ణాత్మక ఎదగడానికి చెప్పిన విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఎప్పుడైతే అర్జునుడు ఆ క్వశ్చన్ వేస్తాడో, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటాడు. సో ఎన్నో జన్మలెత్తితే కానీ అంశాత్మ పూర్ణాత్మగా చేరు అవ్వదు. సో ఎన్నో జన్మలు, అలాంటి జన్మల్లో బహునాం జన్మ, ఎన్నో జన్మలెత్తి నువ్వు జ్ఞానం పొందితే కానీ నన్ను చేరుకోలేవు అని చెప్పడం జరుగుతుంది. బహునిమే వ్యక్తాని జన్మాని తవచార్జున నాణ్యం వేద సర్వాని నత్వం వేద పరంతప అంటాడు. నాకు నా జన్మలు తెలుసు, నీ జన్మలు తెలుసు. సో నాకు నా జన్మలు తెలుసు, నీ జన్మలు తెలిసినప్పుడు చెప్పినప్పుడు నువ్వు కూడా అలా చేరుకోవాలంటే మమ మాయ సుదుర్లభ అంటాడు. నా మాయను చేతించడం అంత సులువు కాదు అంటాడు. సో అభ్యాస వైరాగ్యాల చేత సాధించవచ్చు అని కూడా చెప్తాడు. సో అభ్యాస వైరాగ్యాల చేత సాధించవచ్చు. అందుకోసం ఈరోజు మనం ఇచ్చిన టైటిల్ నా జ్ఞాన సాధన. ధ్యానం అనే అభ్యాసం, జ్ఞానం అనే వైరాగ్యం. అభ్యాసం ద్వారా జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏది అవుటుడు, వాటుడు, వాటనాటుడు అనేది మనకు తెలిసిపోతుంది. మనం వేటిని వదులుకోవాలి, వేటిని పట్టుకోవాలి అన్న విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదర్వైజ్ చాలా అస్పష్టత ఉంటుంది ఆ జీవితం పట్ల, మనం జీవించే విధానం పట్ల. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది, ఆ జీవించే కళ అనేది మనకు తెలియదు.
సో అభ్యాస వైరాగ్యాల చేత సాధించవచ్చు అని ఏదైతే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడో, దీన్ని పత్రిజీ ఎలా చెప్తారంటే ఒక మెడిటేటర్ నాన్ మెడిటేటర్ కన్వెన్షన్ చెప్తారు భగవద్గీతని. కృష్ణ ఈజ్ ఏ మెడిటేటర్, అర్జున ఈజ్ ఏ నాన్ మెడిటేటర్. సో మెడిటేటర్ నాన్ మెడిటేటర్ కన్వెన్షన్ అని చెప్తారు. సో అలాగే మనకి పత్రికలు పరిచయం అయిన తర్వాత, నా జీవితంలో పర్టికులర్గా నా జీవితం పత్రికలు పరిచయం అయిన తర్వాత, ఇప్పటివరకు నేను ఉన్న నా ఫిజికల్ లైఫ్ ఎంబీఏ వరకు చదువుకున్నప్పటికీ కూడా మెటీరియల్ సైన్స్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము, ఆత్మ వికాసము ఇలాంటివన్నీ పదాలు విన్నాం, కానీ అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు, దానికి ఎలా వికాసం కలిగించాలో తెలియదు, దానికి ఎలా స్థైర్యాన్ని ఇవ్వాలో తెలియదు, ఆ విశ్వాసాన్ని ఎలా సంపాదించాలో తెలియదు. సో అది పత్రికారు చాలా స్పష్టంగా చెప్పారు. శ్వాస మీద ధ్యాస, ఏదైతే బుద్ధ భూముడు 2500 years ఏదో చెప్పారు, ఆనాపానసతి, దాన్నే శ్వాస మీద ధ్యాస అని పత్రికారు. నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసలోనే భగవంతుడు, శ్వాసే నీ జీవనానికి మూలాధారం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం తర్వాత ఈ ధ్యాన సాధన, జ్ఞాన సాధన మొదలెట్టాను. సో ఆ ప్రయాణంలో భాగంగానే ఎంతో ఎంతో రీసెర్చ్. వన్స్ యు ఆర్ ఏ మెడిటేటర్, యూ విల్ బికమ్ ఏ రీసెర్చ్. ఒక రీసెర్చ్ సైంటిస్ట్ గా, స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఎప్పుడు ఆల్వేస్ థింకింగ్ న్యూ థింగ్స్ అనమాట, లెర్నింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీడే, డే టు డే ప్రాక్టీసెస్. అభ్యాస వైరాగ్యం. ఈ అభ్యాస వైరాగ్యం ఎలా ఉండాలి? అఖండ అభ్యాసం, అఖండ వైరాగ్యం. యూ వాంట్ టు బికమ్ ఏ బుద్ధ. సో నా లక్ష్యం ఏమంటే, సో ఎప్పుడైతే పత్రికారు నాకు మొత్తం వరకు కలిసారో, ఎప్పుడైతే నేను వారి సమక్షంలో ఫస్ట్ నేను వైరాగ్యం చేశాను. ఏం వైరాగ్యం చేశానంటే, అంటే వదులుకున్నానంటే మాంసాహారాన్ని వదులుకున్నాను, నేను శాకాహారిగా మారాను. సో అక్కడ ఆ వైరాగ్యం జరిగింది. సో తర్వాత అభ్యాసం, ధ్యాన అభ్యాసం. నీకు సమయం ఉంటే ధ్యానం చేయలేదంటే వచ్చే జన్మలో కలుద్దాం అన్నాడు. సో ధ్యానం చేయనంత వరకు ఈ జన్మ పరంపర ఇదంతా ఆగదు కాబట్టి అభ్యాసం మొదలెట్టాను. సో అభ్యాస వైరాగ్యాల చేత అని ఇక్కడైతే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు, అదేవిధంగా పత్రి సార్ చెప్పారు. సో మొట్టమొదటిగా వైరాగ్యం ఏం జరిగిందంటే శాకాహారిగా మారడం జరిగింది. సో రీసెంట్ గా ఈ 2 days బ్యాక్ ఏదైతే పత్రి ధ్యాన మహాయాగానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మన జ్యోతిని, పత్రిజీ ధ్యాన మహాయాగం జ్యోతిని తెలంగాణలో రిసీవ్ చేసుకోవడం, అశ్వరాపేట దగ్గర రిసీవ్ చేసుకుని భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ఇవన్నీ ప్లస్ ఏదైతే తెలంగాణ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో మండలం వైజ్ గా అవన్నీ తీసుకుంటూ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ వరకు తీసుకుని వచ్చి కాస్మిక్ వ్యాలీ వరకు, ఖమ్మంలో ఉన్నటువంటి కాస్మిక్ వ్యాలీ వరకు కూడా, అదేవిధంగా దీని ఏదైతే మా విలేజ్ లో ఆత్మారామ ధ్యాన ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాము, ఇవన్నీ ఈ 4-5 days జస్ట్ నిన్నటి వరకు ఆ జర్నీ జరిగింది పత్రిజీ ధ్యాన మహాయాగం కోసం. సో ఆ జర్నీ భాగంగా నేను 2015 January 31 ఏదైతే బ్రహ్మర్షి పత్రిజీ గారి సమక్షంలో వైరాగ్య స్థితిలో, భావనలో, జ్ఞానంతో నేను శాకాహారిగా మారాను. ఆ తర్వాత ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో నిన్న ఒక 2 days బ్యాక్ ఆ జ్యోతి సమక్షంలో నేను శాకాహారిగా మారాను. ఏదైతే పత్రిక మనకి 5 కాన్సెప్ట్ చెప్పారు, మాంసాహారి శాకాహారిగా మారాలి, శాకాహారి ఫలాహారిగా మారాలి, ఫలాహారి నిరాహారిగా మారాలి, నిరాహారి శ్వాసాహారిగా మారాలి అని చెప్పేసి. సో మరి ఆ ప్రాసెస్ లో ఉండాలి కదా. 10th class పాస్ అయిన పిల్లడు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇలా లెవెల్స్ వెళ్తూ ఉండాలి కదా. సో అందుకోసమే పత్రిజీ ధ్యాన సందర్భంగా నేను ఆ జ్యోతి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను శాకాహారిగా ఉన్న నేను ఫలాహారిగా మారుతున్నానని నాకు నేను ప్రకటించుకోవడం జరిగింది. సో దట్ వాజ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే వైరాగ్యం, అభ్యాస వైరాగ్యాల చేత సాధ్యమంతుడు కాబట్టి అభ్యాసాన్ని పెంచుకున్నాను. నా వైరాగ్య స్థితిలో కూడా వదులుకోవడం కూడా అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇది రీసెంట్ గా నేను చేసిన వైరాగ్యం, ధ్యాన సాధనలో భాగంగా. సో మొట్టమొదటిగా ఈ మొత్తం జర్నీలో, ఈ ప్రాసెస్ లో, సో లక్ష్యం, మీ లక్ష్యానికి అనుగుణంగా నీ ధ్యాన సాధన. ఎలా అంటే ఒక రాజు ధ్యానం చేయొచ్చు, ఒక మంత్రి ధ్యానం చేయొచ్చు, ఒక సేవకుడు ధ్యానం చేయొచ్చు. నీ జీవితంలో ఆ ధ్యానాన్ని యాడ్ చేసుకుంటే ది బెస్ట్, ఏదైతే గుడ్, బెటర్, ది బెస్ట్ ఉంటుందో, సో ది బెస్ట్ గా చేస్తావు. నువ్వు ఏ పని చేసినా, ఏ కర్మయోగంలో ఉన్నప్పటికీ ది బెస్ట్ గా ఉంటావు అని చెప్పి ప్రతిసారి చెప్పాడు. అది గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉండొచ్చు, వానప్రస్థాశ్రమంలో ఉండొచ్చు, సన్యాసాశ్రమంలో ఉండొచ్చు కాక. ఏదైతే ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా నీకు జీవితంలో ధ్యానం ఆడైనప్పుడు సో ది బెస్ట్ గా ఆశ్రమ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తావు
నువ్వు బ్రాహ్మణుడిగా ఉండొచ్చు, క్షత్రుడిగా ఉండొచ్చు, వైశ్యుడిగా ఉండొచ్చు, శూద్రుడిగా ఉండొచ్చు, whoever, whatever you are. So when you practice meditation, when you start meditation, so you will become the best. ఆ పనిలో నువ్వు పరిపూర్ణత సాధిస్తావు అన్నది ఈ ధ్యాన సాధన, జ్ఞాన సాధనలో మనం తెలుసుకోవాల్సిన విషయం. పత్రి గారు అలా మనకి ఈ ధ్యాన పరిచయాన్ని చేశాడు. సో అందులో భాగంగానే నేను ఐ వాంట్ టు బికమ్ ఏ బుద్ధ. మన ఏదైతే ఎవరికైతే బుద్ధి ఉంటుందో వాడిని బుద్ధుడు అంటాం. సో మనమంతా కూడా సిద్ధ పురుషులు కాదు, బుద్ధ పురుషులు అంటాడు పత్రి గారు. సో మరి ఆ బుద్ధిని మనం సంపాదించుకోవాలి కదా. సో నేను ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నాను. I want to become with what Buddha found, what Jesus found, what Krishna found, what Brahmarshi Patriji found, what Swami Vivekananda found. సో స్వామి వివేకానంద నాలాంటి వారిని 100 మందిని ఇస్తే ఈ ప్రపంచాన్ని మారుస్తా అంటాడు. ఈ ప్రపంచం యొక్క స్థితిగతులు మార్చేస్తాను అని చెప్పేసి నాకు 100 మంది అలాంటి వారు కావాలని అడుగుతారు. బట్ అప్పట్లో ఆయనకి అది దొరకలేదు. సో పత్రి గారు 1,40,000 మందిని తయారు చేస్తాడు. ఒకసారి గట్టిగా మనం పత్రి గారికి టాప్ చేసుకుంటుంది ఈ విషయంలో. ఎందుకంటే అలా సృష్టించారు పత్రి గారు. ఈ 30-40 సంవత్సరాల్లో వారి ధ్యాన సాధన ద్వారా ఏదైతే సదానందయ్య గారి దగ్గర ఆ చిన్న లాడ్జిలో కర్నూలులో 2.5 సంవత్సరాల పాటు ధ్యాన సాధన, జ్ఞాన సాధన వారి సమక్షం చేసి వారు ఎన్లైట్ అయిన తర్వాత ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు తిరిగారు ఆయన. సో ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఆయన స్థిరపడి ఉండొచ్చు కానీ ఎక్కడ కూడా ధ్యానం ఉంటే స్వాధ్యాయము, సత్యం ఉంటే సత్య సంఘటనము, సత్య సంఘటన ఉంటే ఆచార సంఘటన, ఇక్కడ ఏదో ఒక లోపం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ 4 పిల్లర్స్ ధ్యానము, స్వాధ్యాయము, సత్య సంఘటనము, ఆచార సంఘటన ఉంటామో అక్కడే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, అక్కడే ఒక ఎన్లైట్మెంట్ అని ఉంటుంది అని చెప్పేసి అక్కడే ఆత్మజ్ఞాన్ సబ్కో మిల్తా హై అని చెప్పేసి ఆయన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ధ్యాన్ బినా జ్ఞాన్ నై, జ్ఞాన్ బినా ముక్తి నై, హమ్ సబ్ చాహతే హై ముక్తి అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిపి సొసైటీస్ మూవ్మెంట్ ఇది ఎప్పుడు ప్రవాహం వెళ్తూనే ఉంటుంది తప్ప ఇది ఒక పర్టికులర్ ప్లేస్కో, పర్టికులర్ వ్యక్తికో, పర్టికులర్ సంబంధించింది కాదు. చూడండి ఆయన ఎంత సూక్ష్మంగా విజ్డమ్ని ఆయన ఒక పేరు పెట్టడం జరిగింది. సో అద్భుతంగా అన్ని సంస్థలు కలుపుకొని చెప్పాడు తప్ప పర్టికులర్గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే ఒక సంస్థకు సంబంధించింది కాదు, ఒక ప్లేస్కి సంబంధించింది అనుకోని దీన్ని అన్స్ట్రక్చర్డ్గా ఆయన ఫామ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నానంటే యాజ్ ఏ బ్రహ్మ మాస్టర్గా, యాజ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్గా, యాజ్ ఏ పీసెస్ మూవ్మెంట్ తరఫున నేను వెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ డిఫరెంట్ విలేజెస్లో కానీ టీచ్ చేసినప్పుడు అక్కడ ఉన్న బ్రహ్మకుమారిస్ కావచ్చు, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, చిన్మయ మిషన్ కావచ్చు, రామచంద్ర మిషన్ కావచ్చు, సత్యసాయి వారు కావచ్చు, వారందరినీ కలుపుకొని వారందరి ఏదైతే ప్రయాణంలో ఉన్నారో ఈ ఆధ్యాత్మికంలో ఆ మిత్రులందరితో కలిసి చక్కగా ఈ ఆధ్యాత్మిక సేవ, మాధవ సేవ, మానవ సేవ అని పత్రి గారు చెప్పారు. ఆ సేవ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ చాలా చోట్ల అందరినీ మిత్రులతో కలిపి పత్రి గారి యొక్క లక్ష్యం అదే, అంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి అన్నదే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే వారు IFSS, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్ అని చెప్పేసి చక్కటి ఒక వింగుని పిఎస్ఎస్ మూవ్మెంట్లో సో మెనీ వింగ్స్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్ అని చెప్పేసి, GCSS, గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ చెప్పేసి పిరమిడ్ వ్యాలీలో, ఇలా ఎన్నో వింగ్స్ ఆయన ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో తీసుకొచ్చి డిఫరెంట్ వింగ్స్ ని విజ్డమ్ ని అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ నా జ్ఞాన సాధనలో ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, రెండు ధ్యానము జ్ఞానము. ఎందుకంటే ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అన్నారు కాబట్టి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నారు కాబట్టి, జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధమవుతాయి అన్నారు కాబట్టి, ధ్యాన సాధన ద్వారా ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం పరిపూర్ణంగా మన నాడి మండలాన్ని శుద్ధి చేసుకోవడానికి, మన చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి, సో ఆ శాస్త్రాల స్థితికి చేరుకోవడానికి, ఆ ఆజ్ఞ స్థితికి చేరుకోవడానికి ఆ శక్తి మనకి సహకరిస్తుంది. కాబట్టి ధ్యానం అనేది శుద్ధ అయితే పార్వతి శక్తి కాబట్టి, సో ఎప్పుడైతే ఆ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఆ ఫుల్ఫిల్మెంట్ జరిగినప్పుడు ఆ ధ్యాన సాధన జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ఏదైతే మనం సంచిత కర్మలు కానీ, ప్రారంభ కర్మలు కానీ, ఆగామి కర్మలు కానీ, సో వాట్ ఎవర్ ద కర్మస్, ఆ జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధమవుతాయి కాబట్టి
ధ్యాన సాధన జ్ఞాన సాధన సైమల్టేనియస్ గా జరగాలి. సో ఉన్న మన కంప్లైంట్ ఏంటంటే ఎంత ధ్యానం చేసినా మీరు అనుకున్న రీచ్ అవ్వలేకపోతున్నాం, ఎంత ధ్యానం చేసినా ఆ, ఇది జరగట్లేదంటే నీ లక్ష్యంలో ఎక్కడైనా నీవు ఆ, లోపించుండొచ్చు. ఆ, నీ లక్ష్యం అంత బలంగా పెట్టుకోవచ్చు. అందుకోసమే ఆయన చక్కగా చెప్తాడు, పట్టు పట్టగా రాదు, పట్టి విడువగా రాదు, పట్టి విడుచుట కట్టే పడి చచ్చుట మేలయ విశ్వదాభిరామ విగ్రహం అంటాడు. సో అంత గట్టిగా మనం పట్టుబట్టాలి. నేను ఐ వాంట్ బికమ్ ఏ బుద్ధ అని నేను ఎప్పుడైతే నేను ఈ సాధన ఎంచుకున్నానో, ఈ మార్గాన్ని ఎంచుకున్నానో, ఇంకా ఇలాంటి మార్గంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా, ఏ మార్గం ఎంచుకున్నప్పుడు కూడా ఏదో రకమైన దానికి సంగతిగా పరిస్థితులు ఏర్పడతాయి. ఒక కలెక్టర్ కావాలంటే దానికి తగ్గట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యాపారి కావాలంటే, ఒక కోటేశ్వరుడు కావాలన్నా, సో ఒక బుద్ధుడు కావాలన్నా కూడా ఆ మార్గంలో ఆ, దానికి సంబంధించిన ధ్యానము, దానికి సంబంధించిన అభ్యాస వైరాగ్యము, దానికి సంబంధించిన జ్ఞాన సాధన ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి సో అలా చూస్ చేసుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ చూస్ చేసుకున్నప్పుడు కంటిన్యూస్ గా ఇంకా అది బ్లైండ్ గా, సో ఆవగింజంత విశ్వాసం కొండలు సైతం కనిపిస్తుంది అంటాడు జీసస్ క్రైస్ట్. సో ఆవగింజంత విశ్వాసం, సో ఆ విశ్వాసం, శ్వాస మీద ధ్యాస, ఆత్మవిశ్వాసం ఆ పదంలోనే మనకు ఉన్నాయని చెప్తున్నాం. విశేషంగా శ్వాసం గమనిస్తే ఆ ఆత్మకు అది చేకూరుతుందని చెప్పేసి ప్రతిరోజు కూడా సాధకుడుగా ఉన్నప్పటికీ, ఈ మార్గంలో ఉన్నప్పటికీ కూడా మనకు మనం ఆ, తెలియజేసుకోవాల్సింది, ఈ రోజు నేను ఆత్మకు నేను లాభించేది ఏం చేసుకున్నానని. ఎందుకంటే నువ్వు శరీరాన్ని, మనసులు, బుద్ధు, ఆత్మ ఇవన్నీ కలుపుకున్నావు కాబట్టి నా ఆత్మకు నేను ఈ రోజు ఏం చేసుకున్నాను, ఎందుకంటే ఆత్మకు చేసుకునేదే నీతో వస్తుంది కాబట్టి. సో ఇలాంటి ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఆ, అలాంటికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ మాస్టర్స్ అలాంటి సంబంధించిన పుస్తకాలు కానీ మనం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ది బెస్ట్ గా చూస్ చేసుకోవడంలో ఉండాలి. ఎందుకంటే ప్రతి గారు చెప్పారు, విత్తనం టైప్ మాస్టర్స్ ఉన్నారు, విత్తనం టైప్ స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి, మొలక టైప్ మాస్టర్స్ ఉన్నారు, మొలక టైప్ స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి, వృక్షం లాంటి మాస్టర్స్ ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓషో మనకి పిరమిడ్ సొసైటీకి ఒక ఆది స్థానం అయితే, తర్వాత సేత్ కానీ, ఇంకా లోక్సభ రాంపా గారు కానీ ఒక అయ్యర్ అని చెప్పడం జరిగింది. సో అట్లా విజ్డమ్ని లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఎవరైతే ఆస్తికుడుగా ఉన్నవాడు ఆస్తికుడుగా ఉన్నవాడు ధ్యానిగా, ధ్యాని యోగిగా, యోగి ఋషిగా, ఋషి బ్రహ్మర్షిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా, దేవర్షిగా, ఇలాంటి స్థితిగతులు ఏదైతే ఉన్నాయో, సో ఏదైతే పిల్లవాడు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి డిగ్రీ, పీజీ, పిహెచ్డి ప్రాజెక్ట్స్ చేస్తారో, సో సేమ్ సిమిలర్లీ ఈ మార్గంలో కూడా మనం ఎక్కడ ఉన్నాం అన్నది ఏ రోజుకు ఆ రోజు ఈ జ్ఞాన సాధనలో భాగంగా బేరీజ్ వేసుకుంటూ, చెక్ చేసుకుంటూ, సెల్ఫ్ చెకింగ్, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత అంటే కూడా సెల్ఫ్ చెకింగ్, ఆల్వేస్ చెకింగ్ ఇన్ ఓవర్ సెల్ఫ్ డిసిప్లైన్ ఫ్రమ్ యువర్ ఓన్ సెల్ఫ్. సో సెల్ఫ్ చెకింగ్ అనేది ఎప్పటికీ ఉండాలి. సెల్ఫ్ చెకింగ్ ద్వారా మాత్రమే నువ్వు చక్కగా ఆ ప్రయాణాన్ని సాగించగలుగుతావు. అదర్వైజ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్, యూ విల్ గెట్ డిస్సాటిస్ఫాక్షన్ అనమాట, అసంతృప్తి ఏమి ఉంటాయి కూడా. సో అందుకోసమే పర్టికులర్గా పత్రికని ఒకసారి అడగడం జరిగింది, మీరు ఇంతగా జర్నీ చేస్తుంటారు, ఇంతగా మీరు ప్రయాణాలు చేస్తుంటారు, ఎక్కడ మీరు అలసిపోరు, ఎక్కడ మీరు అలా జరగదన్నప్పుడు ఇప్పుడు ఆయన అనడం జరిగింది, నీకు లక్ష్యం ఉందా అని అడగడం జరిగింది. లక్ష్యం ఉన్న వాడికి తనకి ఆ లక్ష్యమే కనిపిస్తుంది తప్ప ఇంకా ఈ మార్గం మీద ఆయనకి ఎంత ఉండదు. ఆ లక్ష్యం వైపే ఆయన గురి ఉంటుంది కాబట్టి, గురియే గురువు కాబట్టి ఆ లక్ష్యం వైపుగా ఆయన అనుకున్నాడు ధ్యాన జగత్, సాకార జగత్, పెరుగుడు జగత్ స్థాపించాలనుకున్నాడు. అదే ఆయన లక్ష్యం కాబట్టి, అదే ఆయన గురి కాబట్టి, సో ఆయనకు లక్ష్యం ఉంది కాబట్టి చక్కగా ఎంతో మంది, వేల మంది అలా వారు ప్రతిరోజు కలుస్తూ ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ. సో ఇక్కడ దెర్ ఇస్ ఎ గ్రేట్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ లో ఉంటుందంటే, పత్రి గారు చెప్పింది, వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఇట్స్ ఎ సిన్ ఫర్ యూ అన్నాడు. అంటే పాపము అంటే ఏమిటంటే, నీకు తెలిసిన ఏదైతే ఉత్తమది ఉందో జ్ఞానం, అది నువ్వు చెప్పకపోతే, అది నువ్వు చెప్పకపోతే అది నీకు పాపం అవుతుంది. సో ది బెస్ట్ ని ఆల్వేస్ ఇవ్వడం అన్నది, సో సత్యం తెలిసిన వాడు మౌనం కూడా చాలా ప్రమాదం కాబట్టి సమాజానికి. ఎప్పుడు నువ్వు సత్యం తెలిసినప్పుడు చెప్తూనే ఉంటారు, సత్యం పద ధర్మం చెర. సో సత్యాన్ని నువ్వు ఆచరిస్తూనే ఉండాలి, ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూనే ఉండాలి, సత్యం చెప్తూనే ఉండాలి. సో దానిలో భాగంగానే నా యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. సో కంప్లీట్ గా
ఫిల్మ్ మాస్టర్గా స్పిరిచువల్ సైంటిస్ట్గా ఈ ప్రయాణం ఎవ్రీడే సంథింగ్ న్యూ. సాధకుడుగా ఉన్నప్పుడు ఎంత ఉంటుందంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫిల్గా మారడం లాగా ఉంటుంది. నువ్వు దీన్ని ప్రాసెస్ చేయగలిగితే నీ ధ్యాన సాధన సరిగా ఇప్పుడు ముఖ్యమే. ఆ పత్రిక గారు ఏదైతే మన మై డియర్ గాడ్స్ అన్నాడో నిజంగా నేను బాగుంటున్నా, ఆ భగవంతుడి లక్షణాలు నాలో ఉన్నాయా అని నువ్వు సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నప్పుడు అది కొంచెం నీకు అనిపిస్తుంది. ఎందుకంటే చెట్టుకు పుట్టకు మొక్కుతుంటాడు, తనలోని ఆత్మ దైవాన్ని మర్చిపోతాడు అన్నట్టుగా. సో అన్ని అంతా దైవమే అంటాడు. తన దైవాన్ని మనుష్యాన్ని మర్చిపోయాడంటే ఎంత మాయలో ఉన్నాడు మానవుడు. అంతా దైవమైనప్పుడు తాను మాత్రం దైవం కాదా? దైవం కాదంటూ ఏముంది అన్న విషయాన్ని పత్రికారులు సాక్షాత్ నువ్వే ఆత్మస్వరూపాన్ని, నువ్వే స్వరూపాన్ని అంటే మై డియర్ గాడ్స్ అని పిలిస్తే అర్థం కాదు. ఎందుకంటే ఆయనకి మూలం తెలిసింది. ఎందుకంటే మనం ఆ చెట్టుకి పుట్టుకి మొక్కుతున్నాం కదా, ఆ కరిసి సామ్రాజ్యం నుంచి వచ్చాం కదా, మిల్లర్ కింగ్ నుంచి వచ్చాము, ఆ ప్లాంట్ కింగ్ నుంచి వచ్చాము, యానిమల్ కింగ్ నుంచి వచ్చాము. నౌ ఇట్ బికమ్ ఏ గాడ్. సో ఆత్మస్వరూపమైనందుకు ఈ మానవ దేహాన్ని ధరించి వచ్చినప్పుడు నువ్వు భగవంతుడే కదా అన్న విషయం ఆయనకు తెలుసు. కాబట్టి మై డియర్ గాడ్స్ అని ఆయన చాలా సింపుల్ గా ఆయన మళ్ళీ పిలవడం జరిగింది. మై డియర్ కో క్రియేటర్స్ అన్నాడు. సో వన్స్ విల్ బికమ్ ఏ గాడ్, నువ్వు కో క్రియేటర్ గా ఏదైతే సృష్టి చేస్తుంటావు. ఆయన ఎంతో సృష్టి చేశాడు, ఎన్నో పిరమిడ్ నిర్మాణం చేశాడు, ఎంతో మంది జ్ఞానోదయం కలిగించాడు. సో ఆ మార్గంలో ఆయన ప్రయాణించి మనకి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ గా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీద నడియాడాడు. ఇదంతా ఆషామాషి ఏమి కాదు. ప్రతి యుగానికి యుగ ధర్మం ఉంటుంది. పర్టికులర్ గా ఆయన ఈ యుగానికి రావడం, పత్రిజీ వారు ఎలాంటి వారంటే మూల విరాట్ ఉంటాడు, ఉత్సవ విరాట్ ఉంటాడు అని చెప్తారు. ఒక చోట ఉండి గురువు బోధించడం, ఆ గురువును మనం వెతుకుంటూ వెళ్ళటం అనేది ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న ఒక అది కొంత. కానీ పత్రిజీ వారు వారంతటి వారే ప్రతి ఊరికి, ప్రతి విలేజ్ కి, ప్రతి పట్టణానికి వెళ్ళి అది ఇవ్వడం అనేది ఒక బ్రహ్మర్షి స్థాయి వ్యక్తి ఉదయం వెళ్ళి ఆయన పుస్తకాలు పట్టుకొని ఆ అమ్మ తల్లి ఎప్పుడైతే డోర్ తెరుస్తుందో ఆ అమ్మకు ధ్యానం చెప్తాం, ఆ తల్లికి ధ్యానం చెప్తాం అనేది చూశాడంటే ఆ రైళ్లలో ఇక్కడ డే 1 ఆయన స్టార్ట్ చేసింది ఒకసారి మరణం చేసుకుంటే ఒకసారి అనుకుంటేనే నా కళ్ళు ఆట వచ్చేస్తాయి. ఎందుకంటే అంతగా ఆయన కృషి చేశాడు ఈ భూమండలం మీద. మనకి ఏమంది ఇచ్చాడు బ్రహ్మర్షి స్థాయి వ్యక్తి అనేది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. అంత ఆశమాష విషయం కాదు. మళ్ళీ ఈ జన్మకు మరో జన్మకైనా సరే అలాంటి బ్రహ్మర్షి భూమి మీదకి వస్తాడా, మనకు ఇలాంటి జ్ఞానం అందుతుందా? రీసెంట్ గా నేను ఒక మేడం వరలక్ష్మి గారు బుక్లోనే చదివాను. సార్ ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల నేను ఈరోజు మీ దగ్గర రాగలిగాను సార్ అంటే పత్రిక గారు చెప్పారంట, నువ్వు అనుకుంటే రాలే, నేను అనుకుంటే వచ్చావు. చూసారా, ఎన్ని జన్మలు ఎత్తినా కానీ నువ్వు నన్ను చేరుకోలేవు. నేను అనుకుంటే, నా భావనలో నిన్ను అనుకుంటే తప్ప నువ్వు నా ముందు కూర్చోలేవు. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ చాడు వాట్ ఈస్ పత్రిజీ అంటానికి, వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అంటానికి, మనం ఏంటి అని తెలుసుకోవడానికి, బేసిస్ మూమెంట్ అని తెలుసుకోవడానికి. సో దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ డే టుడే మై డియర్ ఫ్రెండ్స్. దట్ వాజ్ మై జర్నీ, స్టిల్ గోయింగ్ గోస్ ఆన్. సో ఎందుకంటే ఆయన చెప్పారు 24 గంటలే జీవితం అనుకోరా అంటాడు. ఈ 24 గంటల్లోనే ఎంత నువ్వు లెర్న్ చేస్తావో, ఎంత నువ్వు టీచ్ చేస్తావో అని చెప్పడం జరుగుతుంది. లెర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్, స్ప్రెడ్ మెడిటేషన్ అని చెప్పేసి ఆయన చాలా బలంగా మనం చేయాల్సిన డ్యూటీస్ ని ఆయన చెప్పారు. ఈ భూమిలో మనం ఏం చేయాలంటే లెర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్, స్ప్రెడ్ మెడిటేషన్ అని చెప్పేసి మనకి ఆ విజ్డమ్ ని ఆయన అందించడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ షేరింగ్ ఏదైతే విషయాలు పరోక్ష జ్ఞానం కావచ్చు, ప్రత్యక్ష జ్ఞానం కావచ్చు, నా జ్ఞాన సాధనలో నీకు తెలుసుకున్న విషయాలన్నిటి కూడా ఈ రోజు మీ ముందు తీసుకురావడం జరిగింది. సో రీసెంట్ గా నేను ఈ రోజు నిర్ణయించుకుంది ఏంటంటే, సో ఇప్పటి వరకు ఒక 9 years జర్నీలో 7 years వరకు చేసిన జర్నీకి సంబంధించి 100 pages లో ఉన్న ఆత్మ ప్రయాణాలు బుక్ రాయడం జరిగింది. సో నౌ ఐ స్టార్టెడ్ టుడే మై సెకండ్ బుక్. సో నా సెకండ్ బుక్ కూడా స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ సెషన్. మీకు మీ ముందు ఈ విషయం చెప్తున్నాను. సో
ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఏదైతే ఈ ధ్యాన సాధనలో ఉన్నప్పుడు 24 hours టైం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఎవ్రీవన్ ఇప్పటికీ 24 గంటల సమయం ఉంటుంది. ఈ 24 గంటల సమయంలో మనం ఎలా మన సమయాన్ని ఆ షెడ్యూల్ని మనం చేసుకుంటున్నాం అన్నది కనుక మనం చేసుకోకపోతే, ఒక ప్రీ ప్లాన్డ్ గా ఉండకపోతే కనుక, సో ఎక్కడైనా సరే ఏదైతే ఆ పాము నిక్షన్లో ఉన్నట్టుగా మనం కూడా అప్ అండ్ డౌన్స్ ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో నా జీవితం ఏమి అంత పూల బాట కాలేదు. ఈ మార్గంలో ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో మానాలు అవమానాలు, ఎన్నో జయాలు విజయాలు అపజయాలు, ఎన్నో సుఖదుఖాలు, ఎన్నో అన్ని ఫేస్ చేయడం. పత్రిక అంటాడు, నీ జీవితంలో ఎంతో నలిగితే తప్ప నువ్వు ఒక ఎన్లైట్మెంట్ కాలేదు, స్థితికి చేరలేవు అంటాడు. సో ఇవన్నీ కూడా ప్రతి సాధకుడికి, ప్రతి ధ్యానికి, బ్రహ్మర్షి పితామహ పత్రికకి తప్పలేదు, ఎవరికి తప్పలేదు. స్వామి దయానంద సంస్థ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, యోగానంద పరమహంస కావచ్చు, ఎంతో మంది మాస్టర్స్ ఎవరైతే ఈ భూమండలం మీద ఈ సాధనలో భాగంగా ఉండి రీచ్ అయ్యారు, సత్యం కోసం పాటుపడ్డారు. అలాంటి జర్నీలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నది మనం గ్రహించాలి. కానీ ఆ పట్టు పట్టగరాదు, పట్టు ఇవ్వగరాదు అని మాత్రం ఇప్పుడు బలంగా ఉండాలి. ఫస్ట్ యూ హౌ టు ఫిక్స్ యువర్ గోల్, వాట్ యూ వాంట్ టు బికమ్ అనేది. సో నువ్వు రైతుగా ఉన్నప్పుడు కూడా, నీ ధ్యాన సాధన ఉన్నప్పుడు నువ్వు చక్కగా ఆ పంటను పండిస్తావు. ఒక గురువునిగా ఉన్నప్పుడు చక్కగా ఆ సంసార జీవితాన్ని, ఆ గృహస్థ ధర్మాన్ని నువ్వు పాటిస్తావు. ఇంత సింప్లిఫై చేసి విజ్డమ్ని ఇవ్వడం అనేది అది పత్రిగారితో గొప్పతనం ఏంటంటే, ఎంత పెద్ద విషయమైనా కావచ్చు, ఎంత పెద్ద వేదాలు ఉండొచ్చు, ఉపనిషత్తులు ఉండొచ్చు, ఏదైనా సరే చాలా సింప్లిఫై చేసి ప్రతి ఒక్కరికి కొట్టే తెచ్చే విధంగా సింప్లిఫై చేసి చెప్పిన విధానం అది నాకు బాగా నచ్చింది. అది ఎంత తక్కువ వయసులోనే మనలాంటి ఒక యూత్ని కానీ చాలా మంది మీద ప్రభావం చూపించడానికి, అన్ని జనరేషన్ మీద ఆయన ప్రభావం చూపించడానికి ఆయన ఇచ్చిన విజ్డమ్ అది మనకి కారణభూతమైంది. చక్కగా ఆయన ప్రతి ఒక్కరిని టచ్ చేశారు ఆయన. సో చిన్న పిల్లవాడి కాడి నుంచి అందరినీ ఆయన విజ్డమ్ ని నింపగలిగారు. అంత సింపుల్ గా ఈ ఆధ్యాత్మికతను, ఈ ఆనాపానసతి ధ్యానాన్ని, తిరుమల స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ని ప్రతి గడపకి ఒక 120 దేశాల మీద ఆయన ప్రభావం ఉండింది ఈరోజు. సో అండ్ మనం ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, సో ఈ రోజే నేను మెసేజ్ చూశాను, మన ఐక్యరాజ్య సమితిలో 21st ద మెడిటేషన్ డేగా ప్రకటించారు. సో దానికి మనం క్లాప్ చేద్దాం. సో రియల్లీ అమేజింగ్. మన ధ్యాన మహాయాగం స్టార్ట్ 21st. సో ఇది ఒక గొప్ప శుభదినం మనకి. సో ఏదైతే మనం చేస్తున్నాం, సో ఇది మన ద్వారా వచ్చిందే. యాక్చువల్గా అది వచ్చినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మనం ఈ పత్రిక గారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు మన ద్వారా చేయించారో, సో అది రిజల్ట్ అన్నమాట. ఇలాంటి ప్రకటించబడటం, ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం అనేది, December 21st ద మెడిటేషన్ డేగా ప్రకటించడం అనేది ఈరోజు మనకు నిజంగా చెప్పుకోదగ్గ గొప్ప విషయం. ఎందుకంటే మన కృషి అదే కాబట్టి. సో ధ్యాని అయిన వాడే చక్కగా జీవించగలడు. ధ్యానమే ఆ జీవన మార్గం. సో మనం చూస్తుంటాం సమాజంలో ఎవరైనా సరే, కరప్షన్, టెర్రరిస్ట్ కావచ్చు, ఎవరు వాళ్ళైతే ఉన్నారో, సొసైటీ జీవిస్తున్నారో, వాళ్ళంతా కూడా సేమ్ అదే తల్లిదండ్రుల నుంచి అలాంటి విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ మైండ్ సెట్, వాళ్ళ యొక్క తమో గుణ జన్మలు, రజోగుణ జన్మలు, ఆ సాత్విగుణ జన్మలు, నిర్గుణ జన్మలను బట్టి వాళ్ళ జీవన విధానం ఉంటుంది కాబట్టి. సో పత్రికారు చేసిన విధానం ఏమంటే, ఈ నా జ్ఞాన సాధనలో, వారి యొక్క జ్ఞాన సాధనలో ఈ యమ నియమాలన్నిటిని తీసి ఎక్కడో వెనక పెట్టి ముందు ధ్యానం ఫస్ట్. ఎందుకంటే యమ నియమాలు ఆచరించుకుంటూ నేను ఒక రిక్షావాడిని, నేను ఒక చాలా పేదవాడిని, లేకపోతే నేను స్త్రీని, నేను ఒక పురుషుణ్ణి, నేను ధ్యానం చేయగలనా, నాకు అర్హత ఉందా, సో ఇవన్నీ బ్యారియర్స్ అనేది ఉంటాయి. విద్యార్థికి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ప్రతిసారి ఇవన్నీ బ్రేక్ ద రొటీన్ అంటూ ఇప్పటి వరకు ఉన్న యమనియమాలు తీసుకెళ్ళి ఎక్కడో చివరిలో పెట్టేసి, ఎందుకంటే ఇఫ్ యూ బికమ్ ఏ బుద్ధ, ఇఫ్ యూ బికమ్ ఏ మెడిటేటర్, ఇట్ విల్ హ్యాపెన్. అవన్నీ సహజంగా జరుగుతాయి. ఆ యమనియమాలు అనేవి ఆటోమేటిక్గా నీ జీవితంలోకి వస్తాయి. ఏదైతే బ్రహ్మచర్యము అవన్నీ ఉందో, ఇవన్నీ ఆటోమేటిక్గా సత్యం పలకడం ఉందో, ఏదైతే ఇవన్నీ కూడా సహజంగా వచ్చే విషయాలు కాబట్టి, అస్తేయము, అపగ్రహము,
ఇవన్నీ శౌచము, తర్వాత స్వాధ్యాయం, ఏదైతే ఇవన్నీ విషయాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సహజంగా వస్తాయి. కాబట్టి ఆయన అంత సింపుల్ గా నువ్వు ముందు ధ్యానిగా మారు. తస్మాత్ యోగి భవ అర్జున. అయితే కృష్ణ పరమాత్మ అర్జునుడికి నువ్వు వెంటనే యోగిగా, ఇక వేరే ఆలస్యం ఏం లేదు. ఇక నేను యంత్రుడిని కావాలి అంటే నేనేం చేయాలంటే తస్మాత్ యోగి భవ అర్జున, యోగిగా. ఎందుకంటే ధ్యాని అయినవాడు తన బాహ్యేంద్రియాల మీద పట్టు సాధిస్తాడు, యోగి అయినవాడు తన అంతరింద్రియాల మీద పట్టు సాధిస్తాడు. ఎప్పుడైతే అంతరేంద్రియాల మీద ఆ మనోబుద్ధి చిత్తాంకారాలు, అంతర్ముఖ చతుష్టయం అంటారు, సో ఆ మనోబుద్ధి చిత్తాంకారాల మీద నీకు పట్టు వస్తుంది. ఆ ధ్యాన సాధన, జ్ఞాన సాధన ద్వారా వచ్చే పట్టు ద్వారా యూ విల్ బికమ్ ఏ కృష్ణ, యూ విల్ బికమ్ ఏ బుద్ధ, యూ విల్ బికమ్ ఏ ఎవరు వాళ్ళు ఏదైతే సాధించారో మన లక్ష్యం అది. అంతా బుద్ధ పురుషులు కావాలని పత్రిక ఇంతవరకు ఏ గురువు కూడా నాకు ఒక శిష్యుడిగా ఉండాలి అన్న నేమేమే చూశాను. కానీ సో పత్రిక గారు ఒక్కరే నా గుడికి చేరండి, నేను ఎక్కడున్నాను మీరు 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 నాకు వచ్చి చేయకండి ఇస్తున్నారంటే సో మీరు అర్హులనే కదా అంటాడు. నేను ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చున్నాను, బట్ మీరు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారంటే ఆ శిఖరం మీరు ఎక్కారనే కదా అన్న పదం కూడా ఆయన వాడటం జరిగింది. సో అదే ఒక బ్రహ్మర్షిని అర్థం చేసుకోవడం కానీ, వారి యొక్క విషయాలు మనం తెలుసుకోవడం కానీ అంత అసమాషగా ఉంటుంది. బట్ నేను పత్రికాలతో చేసిన ప్రయాణం ఎవ్రీడే విరాకిల్గా ఉండింది. ఒక బ్రహ్మర్షితో, ఒక బ్రహ్మర్షి ఒక ఆత్మజ్ఞాని, ఈ విషయం చాలా పర్టికులర్గా మనం తెలుసుకోవాలి. ఒక ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడన్నది ఎలా చెప్పబడిందంటే బాలున్మాది, అంటే ఒక బాలుడుగా ఉంటాడు, ఒక ఉన్మాదిగా ఉంటాడు అన్నది మనం పట్టుకోవాలి. ఎందుకంటే పత్రికారు కోపం ఎక్కువ, పత్రిక అరుస్తారు, పత్రికారు తిడతాడు, కొడతాడు అంటే ఉన్మాదం. అది ఎందుకు ఉంటుందంటే ఇలా ఎందుకు అంత కోపం ప్రదర్శిస్తారంటే వాళ్ళు అక్కడ సత్యాన్ని అంత బలంగా చెప్పకపోతే అది మనం ఎప్పటికీ నేర్చుకోలేము. ఒకసారి పత్రి మేడం అడిగారు, ఒక చిన్న విషయమే కదా, నెయ్యి అన్నములు వేయకుండా కూరలో వేసినందుకు గంట సేపు కొట్టాడు. సో అంత చిన్న విషయానికి అంతగా కొట్టాలా, అంతగా చెప్పాలా అంటే ఇది చిన్న విషయమే కావచ్చు. నా కోపాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ప్రదర్శించకపోతే నాకు క్యాన్సర్ వస్తుంది అంటాడు. నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ ఏదైతే నువ్వు అణచిపెట్టుకుంటావో అవి నీ శరీరం మీద రోగాలుగా బయటకు వస్తాయి మరి. సో ఆయనకి ఆ స్పిరిచువల్ సైన్స్ తెలుసు కాబట్టి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న వ్యక్తికి ఆ టైంలో ఇందాక మనం అనుకున్నాం కదా, వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఇట్స్ సిన్ ఫర్ యూ అన్నాడు కదా. సో నాకు తెలిసిన ఉత్తమ జ్ఞానం ఏంటి, ఆ నెయ్యి అనేది అన్నంలోనే వేసుకోవాలి అనేది తెలుసు, శాస్త్రం నాకు తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పకపోతే అప్పటికి వాళ్ళకి తెలియదు. కాబట్టి అది నాకు పాపం అవుతుంది. నా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నేను చెప్పకపోతే ఎలా? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, దాన్ని అణచిపెట్టుకుంటే నాకు ఒక డిసీజ్ గా అవుతుంది అని చెప్పారు. నేను ఆ సత్యాన్ని చెప్పకపోతే నాకు అది పాపం అవుతుంది. సో మరి ఒక బ్రహ్మస్థాయి వ్యక్తి, ఒక ఆత్మజ్ఞాని అలా ప్రదర్శించకపోతే ఎలా ప్రదర్శిస్తాడు? సార్, సో ఇంత సూక్ష్మంగా ఉంటుంది ఆత్మజ్ఞాని యొక్క జీవన విధానం. సో అందుకోసమే అలాంటి వ్యక్తులతో మనం జీవించినప్పుడు చాలా మంది నాతో పాటు వచ్చిన మిత్రులు కావచ్చు, ఎవరైతే ఈ బిజినెస్ సొసైటీలో ఆ గురువుని సరిగా అర్థం చేసుకోలేక, ఆ జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళు యోగ భ్రష్టత్వం లాగా చక్కగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కానీ, సో మళ్ళీ తర్వాత తెలుసుకొని మళ్ళీ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకసారి మన జీవితంలోకి గురువు వచ్చిన తర్వాత, ఒకసారి మన జీవితంలోకి ఏదైనా సరే స్పిరిచువాలిటీకి సంబంధించింది, ఆధ్యాత్మిక సంబంధించింది ఆలస్యం అమృతం విషయం. ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు అలా ఉండాలి, విధానమే ప్రధానం. భౌతిక జీవితంలో ఉండొచ్చు, భౌతిక జీవితంలో నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా సో నువ్వు జీవించవచ్చు. అందుకోసమే వారు చెప్పిన ఇంకొక విషయం ఏమంటే భావదరిద్రం ఉండొచ్చు కానీ భావదరిద్రం ఉండకూడదు అన్నాడు. నువ్వు భౌతికతలో నీకు దగ్గర ఏం లేకపోవచ్చు కాక, కానీ నీ భావనలో చాలా ఉన్నతంగా ఉండాలంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ ఫ్లవర్, అది ఆ మడ్ వాటర్ లో ఉన్నప్పటికీ కూడా దానికి ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుందో నువ్వు కూడా అలా జీవించాలంటాడు. ఆయన అలాగే జీవించుకుంటాడు, ఆయన జేబులో ₹1 ఉండదు. సో ఆయన అలాగే లివింగ్ ఎగ్జాంపుల్ గా మనకి ఉన్నారు, చూపించారు, జీవించారు, మన దగ్గర అలా జీవించేలా ఈ మార్గాన్ని సూచించారు. సో మెనీ వేస్, ఎన్నో ప్లాట్ఫామ్ ద్వారా ఆయన మనకి ఎలాగైనా సరే మనల్ని మార్చాలి. ఎలాగైనా సరే మార్చడం మీన్స్ ఆ విషయాన్ని తెలియజేయాలి.
అని చెప్పేసి ఆయన ప్రయాణం ఎప్పుడు కూడా 100 మంది ఉంటే ఒకరిగా అనుకోమనేవాడు, 100 మంది ఒకరిగా ఉన్నప్పుడు 100 మందిని చూడమనేవాడు. సో ఎప్పుడైతే కొన్నిసార్లు నేను క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక్కరి కోసం ఇంత దూరం వచ్చానే ధ్యానం చెప్పాలి అని ఆలోచించినప్పుడు కూడా కానీ అక్కడ మనం ఫిజికల్ గా ఒక్కనే చూసినప్పుడు హాస్టల్గా ఎంతో మంది అక్కడ ఉంటారు అనే విషయాన్ని నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను నేను నా ధ్యాన సాధనలో భాగంగా. సో ఇప్పుడు ఈ సెషన్లో కూడా ఇప్పుడు ఎక్కడ మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ మాటలు ఈ 10 మంది 20 మంది ఇక్కడికి సంబంధించింది కాదు. ఇది ఆటోమేటిక్ గా ఓంకారం అయితే ఓం అనేది శూన్యం, ఈ శూన్యంలో ఈ కారం ఈ క్రియ జరుగుతుంది. ఆ భగవంతుడి క్రియ జరిపిస్తున్నాడు. పలికేది నేనైనా పలికించేవాడు అవిరబుద్ధుడు అంట. ఈ రోజు నీకు ఈ మాటలు మాట్లాడాలి, ఈ రోజు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నాకేం తెలియదు, బట్ విల్ కమ్స్. సో నా జ్ఞాన సాధన మీకు ఎంతో కొంత ఉపయోగపడవచ్చు కాక ఈ చెప్పిన ఈ విషయాల్లో కూడా. అందుకోసం పత్రిక గారు అది నేర్పారు మనకి. బుద్ధుడిని చూడడం కాదు, బుద్ధుడు కొన్ని విషయాలు చెప్పడం పలకడం కాదు, అసలు ఆ బుద్ధుడు ఎలా తయారయ్యాడు. సో ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన స్టూడెంట్ ఇంజనీర్ అవుతున్నాడు, ఒక వైద్యశాలకు వెళ్ళిన ఒక విద్యార్థి వైద్యుడు అవుతున్నాడు, మరి ఒక దేవాలయానికి వెళ్ళిన వ్యక్తి దేవుడు ఎందుకు కాలేకపోతున్నాడు? క్వశ్చన్ ఇట్. ఎస్ అన్న. సో ప్రతిరోజు పూజ చేస్తాడు, ప్రతిరోజు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, కానీ నేను భగవంతుడిని నేను కూడా ఆ భగవంతుడిలాగా అవ్వాలని ఎందుకు అన్నాడు? ఎందుకు ఆ విగ్రహం నిగ్రహం లాగా మనకి ఇండికేషన్, అది ఐడిల్ ఫర్ ఇన్స్పిరేషన్. కాబట్టి ఆ దేవాలయానికి వెళ్ళగానే ఆ విగ్రహాన్ని చూడగానే హౌ టు సిట్, ఆ నిశ్చలత్వం నాలో ఉండాలి అనే భావన నీకు వెలగాలి వెంటనే. అందుకోసం ఆ నిర్మాణం జరిగింది, అందుకోసం ఆ మందిరంలో శిలాఫలకం ఉండింది. దాన్ని చూడగానే నేను ఆ నిగ్రహంలా ఉండాలి, ఆ నిశ్చలత్వం నాలో ఏర్పడాలి. ఎందుకంటే మనసు చంచలంగా ఉంది కదా, నీ మనసును కాదు కదా, ఆ చంచలమైన మనసు నిశ్చలం చేసుకోవాలి, నిర్మలం చేసుకోవాలి, శూన్యం చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి, మహాపరిశుద్ధం చేసుకోవాలనే ఆ భావన వెంటనే నీకు ప్రాస్పెక్టివ్ దృష్టి కోణం అన్నది నీకు తెలియాలి. అందుకోసమే వాళ్ళు మహాపురుషులు చెప్పే వాక్యాలు ఎలా ఉంటాయంటే, మనల్ని కన్నున్న గుడ్డి వాళ్ళు చెవులున్న చెవులు వీళ్ళంటారు. సో మన కళ్ళున్న గుడ్డి వాళ్ళం చెవులున్న చెవులు ఉండవు అని చెప్పి ఇలాంటి పదాలు వాడతారు వాళ్ళు. ఇంకా యోగి వేమన తనువులోన జీవతత్వం వెనుక వేరే కలదంటూ వెతుకునేలా వానుడుండ దివ్యబెట్టు వెతుకునేది విశ్వదాభిరామ అన్నాడు. అసలు ఈ పద్యం నేను విన్నప్పుడు చదివినప్పుడు నేను తెలుసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మనల్ని సూర్యుడు ఉండగానే దీపం పెట్టి వెతుకుతున్నామంట. ఓ మై డియర్, చూడండి, సూర్యుడు ఉండగానే దీపం పెట్టి వెతుకుతున్నాం అని అంత మాత్రం మాట్లాడంటే ఆయన. సో అందుకోసమే ఆత్మజ్ఞానులు చాలా కటువుగా ఉంటారు, సత్యం చెప్పడేటప్పుడు విషయంలో చాలా బలంగా చెప్తారు. తనలోనే జీవతత్వం వెనుక నీలోనే ఆ దైవం ఉందని తెలియక ఆ యాత్రలు ఇక్కడ అని చెప్పేసి ఆ దేవాలయాలు ఆ పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ తిరుగుతారు. బాగా అంతర్ప్రయాణం చేయాలి కానీ బాహ్య ప్రయాణంలో ఏముంది అని చెప్పిన మొట్టమొదటి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో ఆయన ధ్యాన సాధనే, ఆయన ఏదైతే జ్ఞాన సాధన చేశాడో, ఆయన ఏదైతే సదానందేవి గారి దగ్గర 2.5 సంవత్సరాల పాటు పొందాడు, ఆయన ఏదో ఎక్స్పెరిమెంట్ చేశాడు. 1 సంవత్సరం పాటు ఆయన రామాయణ సూక్తం ఉన్నారు. అన్ని ఇంత పెద్ద సంస్థ స్థాపించి ఇంత వర్క్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఆయన మౌనంలో ఉన్నాడు. ఆయన ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేశాడు. మన 1 గంట మౌనం ఉండడం వల్ల ఒక రోజు మౌనం ఉండడం మనకి ఎన్ని పనులు అంటాం. ఒక రోజు ఉపవాసంలో ఉండమని చెప్పిన మనం ఆలోచిస్తాం. నేను 2 days బ్యాక్ ఆ ప్రమాణం చేసుకున్నప్పుడు నేను ఇక ఈ గుమ్మడల మీద నేను జ్యోతి సమక్షంలో నేను ఫలాహారుగా ఉంటాను అనుకున్నప్పుడు చాలా మంది ఎలా జీవించగలరు అంటారు. ఏం జీవించలేము. కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉపయోగాత్మక పుస్తకంలో ఆవిడ నిరాహార యోనిగా ఉంటారు, గిరిబాల. సో ఆవిడ తన అత్తగారింట్లో ఆ కోడలకి కొంచెం పడదు కదా. సో ఆవిడ ఎప్పుడు భోజనం మీద తింటున్నప్పుడల్లా అత్తగారు ఆవిడ తింటుండేదంట. నువ్వు తినడానికే వచ్చావు, తినడానికే పుట్టావని ఆ మాటలు ఆ స్త్రీ తీసుకోలేకపోయింది. తనకు చాలా దుఃఖం వేసింది, తనకు చాలా బాధ వేసింది. సో ఇంకా తను జయించాలనుకుంది. వెంటనే ఏదైతే ఆ తల్లి కోరిక ఉందో, ఏదైతే తన బాధ ఉందో, తనకు ఆహారమే అవసరం లేకుండా చేసుకుంది. డైరెక్ట్ గా సూర్యభవనం నుంచి ఆహారం తీసుకునే సాధకురాలుగా, నిరాహార యోగిగా
తను మారింది అంటే సో ఎంత ఉంది మనకి, మన సంకల్ప శక్తి ఎంత గొప్పది, మనకు వచ్చే బాధలు దుఃఖాల వల్ల మనం ఎలా తయారవ్వాలి. నన్ను అత్తగారు తిట్టారని అత్తగారి మీద కోపంతో ఉండలే. ఏదైతే నాకు కారణం, ఆ బాధకు కారణమైందో ఇలా నేను భోజనం చేపట్ట కదా రావడం అనేది, అసలు ఆ భోజనమే నాకు అవసరం లేదు. సో ఇది చూడండి ఆ దృష్టికోణం ఎలా ఉండిందో. మహాత్మా గాంధీ గారిని ఆ ట్రైన్ నుంచి కిందికి దింపేసినప్పుడు నేను ఒక నల్ల జాతి వాడిని, నేను ఒక అని చెప్పి తన కోసం తాను ఫైట్ చేయలేదు. ఇది నా భారతదేశం అంతా ఉంది కదా, ఇది అప్పటికే కాదు అందరికీ జరుగుతుంది కదా అని చెప్పేసి ఆయన ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. మనకు తాను ఒక లాయర్ గా ఉన్నప్పుడు కాడికి వచ్చిన కేసెస్ కొని నన్ను ఇలా అవమానించారని ఆయన వదిలిపెట్టలా. ఆయన మొత్తం అందరి గురించి ఆలోచించేవాడు. సో అంత దృష్టికోణం ప్రతి విషయంలో కూడా అంత సూక్ష్మంగా అంత బలంగా వారు చేశారు కాబట్టి మహాత్మాదేవి గారు కానీ, మదర్ తెరెసా గారు కానీ, బ్లవర్స్కి కానీ, జల్లెడమూడి అమ్మవారు కానీ, పాత మాణిక్యేశ్వరు కానీ, డొక్కా సీతమ్మ కానీ, సో మెనీ లివింగ్ లెజెండ్స్ మనకి ఉన్నారు. సో మెనీ వాళ్ళ యొక్క ఆత్మకథలు చదివినప్పుడు కానీ, వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ధ్యాన సాధన మీరు ఎక్కువ పుస్తకాలు చదివినప్పుడు కూడా అవి చదవండి. వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ చదవండి. అలాంటి బుక్స్ మన చాలా జ్ఞానం అవుతారు. జ్ఞానం చాలా మంది తీసుకొస్తుంది. బట్ కాకపోతే వారు చేసిన సాధన మనకి ఇంకా చాలా ఇన్స్పైర్డ్ గా ఉంటుంది. నేను చదివిన పుస్తకాల్లో నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన విషయాలు స్వామి రామ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అన్న బుక్ లో ఆయన యొక్క ధ్యాన సాధన చెప్తాడు. ఒకే కథలో తన యొక్క ధ్యాన సాధన ఆ యుక్తేశ్వరు గారితో ఆయన చేసిన ప్రయాణం చెప్తాడు యోగానంద. సో అలాగే బియాండ్ ద మైండ్, అతీత మానసం, దాదా గవంద్. సో ఆయన పుస్తకంలో ఆయన ఒక జర్నీ చెప్తాడు. ఆయన ఎంతో పెద్ద కోటీశ్వరుడు, ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్. తన యొక్క తమ్ముడు చెల్లెలు వాళ్ళ పెళ్లి చేయడం కోసం అంత చేసేసి అదంతా వదులుకొని నా జీవన విధం కాదని చెప్పేసి ఎక్కడో కొండ మీదకి వెళ్ళి కూర్చొని ఏమి లేనివాడిగా జీవించి తన యొక్క ప్రయాణాన్ని ఎలా మొదలు పెట్టాడనే సాధన, తన ధ్యాన సాధన ఎంతగా నన్ను ఒక నైట్ నేను ఆ బుక్ తీసుకున్నాను. ఒక 9-8 PM టైంలో ఏదో ఒక 2 పేజీలు చదువుతామని. బట్ నేను మార్నింగ్ వరకు ఆ బుక్ కంప్లీట్ చేస్తాను. సో అలా ఉంటుంది క్యూరియాసిటీ, ఆ తపన, ఆ పుస్తకాలు బుక్స్ ఆఫ్ ద షార్ట్ కట్ పేపర్ ఎన్లైట్మెంట్ అన్న విషయం. అలాంటి బుక్స్ చదివినప్పుడు అలాంటి యొక్క సాధకుల యొక్క విషయాలు ఎంతో మంది లివింగ్ లెజెండ్స్ ఉన్నారు, లైవ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకోసమే నా యొక్క ప్రయాణ పుస్తకంలో కూడా నేను రాసింది 10 మంది ఓల్డ్ ఏజ్ మాస్టర్స్, 10 మంది న్యూ ఏజ్ మాస్టర్స్ విజ్డమ్ ని. పత్రి గారు తులసిదళం కూడా ఆత్మజ్ఞానం యొక్క విషయాలు ఎవరైతే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు అన్న విషయాలన్నీ కూడా ఆయన ఆ తులసిదళం బుక్ లో పొందుపరచడం జరిగింది. సో అవన్నీ ఎగ్జాంపుల్స్ గా పరోక్ష జ్ఞానం కావచ్చు, ప్రత్యక్ష జ్ఞానం కావచ్చు. సో అవన్నీ తెలుసుకున్నప్పుడు ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య ఎంత గొప్పది, ఆ జ్ఞాన సాధన ఎంత గొప్పది అని మనం తెలుసుకొని దాన్ని చాలా బలంగా పట్టుకొని ఈ 24 గంటల సమయంలో నేను ఎంత ఆచరిస్తున్నాను, ఈ 24 గంటల సమయంలో నేను ఎంత తెలుసుకుంటున్నాను, నేను ఎంత తెలియపరుస్తున్నాను. దిస్ ఇస్ ద క్వశ్చన్. యూ హ్యావ్ టు సెల్ఫ్ చెక్. నేను సెల్ఫ్ చేసుకోవడానికి ఉన్న ఒక గొప్ప విషయం. పత్రి గారిని ఎప్పుడు చూసినా ఒక నిప్పు కనికలాగా ఉండేవారు, ఎప్పుడు ఫైర్. సో ఆయన చూడగానే తేజస్సు, అసలు అది చూడగానే ఎంతటి వాడికైనా సరే ఆయన ఆరోగ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ తన్మయ స్థితిలోకి వెళ్ళిపోతాడు, ఆ బ్రహ్మ తత్వంలోకి వెళ్ళిపోతాడు. చాలా చక్కగా ఆటోమేటిక్ గా బాలుడిలాగా మారిపోతాడు. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఒక బ్రహ్మర్షి భక్తిజీ గారి విషయంలో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేటెస్ట్ జర్నీ విత్ భక్తిజీ సార్. సో అది ఆల్వేస్ ఐ రిమైండ్ ఇట్. సో మెనీ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వర్క్స్ అయితే కాస్మిక్ వ్యాలీ కోసం చక్కగా వర్క్ చేయడం జరుగుతుంది. కాస్మిక్ వ్యాలీ ఎవరైతే మీరు సందర్శించలేదో మీరు చక్కగా చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నిర్మాణం జరిగిన వాటికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ సాధన చేసుకున్నాం. ఒక విషయం అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది చక్కగా తులసి మెగా పిరమిడ్. సో అందులో ఎందుకంటే అక్కడికి వెళ్ళి అలాంటి విషయాల్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు
మనకు తెలియకుండా ఎన్నో కర్మల్లో ఉంటాం కాబట్టి అలాంటి యజ్ఞంలో భాగస్వాములు ఉంటాం. మీ దగ్గర ఎక్కడైనా సరే చుట్టుపక్కల ఎక్కడ పిరమిడ్కి సంబంధించిన ఎక్కడ మీరు ఆ, ఆధ్యాత్మిక సంబంధించిన సరే చిన్న మొక్క నాటినా కూడా ఇట్ విల్ బి కౌంట్ బై డిఫరెన్స్. సో అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మ కోసం చేసుకునేవే నీకు లాభించేవి అన్నది ఉంది కాబట్టి. సో ఆధ్యాత్మిక సంబంధించి ఆత్మ విద్యకి సంబంధించి బ్రహ్మ విద్యకి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఎప్పుడు దొరికినప్పటికీ కూడా అవి మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు కలవాలి, ఆ ప్రదేశాలకు వెళ్ళాలి, మనం చేసుకోవాలి, ఆ పుణ్యఫలాన్ని సంపాదించుకోవాలి. తర్వాత శుభ అశుభ పరిత్యాగి అంటే పాపము సంఖ్యలే పుణ్యము సంఖ్యలే కాబట్టి మళ్ళీ అది కూడా ఛేదించాలి. సో శుభ అశుభ పరిత్యాగి, శుభం లేదు అశుభం లేదు, పాపం లేదు పుణ్యం లేదు, సుఖం లేదు దుఃఖం లేదు కాబట్టి సో మనం ఒక ముక్త స్థితికి చేరుకోవాలి కాబట్టి ఆ ప్రయాణం చేయాలి. ఆ రకమైన ధ్యాన సాధన ఉండాలి, ఆ రకమైన జ్ఞాన సాధన ఉండాలి. అది అండర్లైన్ పాయింట్. సో ఈ యొక్క సాధన, ఈ యొక్క జీవన విధానం ఎలా ఉండాలంటే ముక్తోభిమాని ముక్తోహి, ముక్తిని కాంక్షించేవాడికి ముక్తి లభిస్తుంది కాబట్టి సో శుభ అశుభ పరిత్యాగి అన్న స్థితిలో నీ ధ్యాన సాధన జరిగినప్పుడు ఆటోమేటిక్గా యూ బికమ్ దట్. అది అయి తీరుతావు, ఇంకో సమస్య లేదు, ఖచ్చితంగా చేరుతావు. ఖచ్చితంగా ఆస్తికుడు అయిన తర్వాత, ధ్యాని అయిన తర్వాత, వీడియో తర్వాత, ఋషి అయిన తర్వాత, రాజర్షి అయిన తర్వాత, బ్రహ్మర్షి అవి తీరాల్సింది ప్రయాణం అలా వెళ్ళాల్సింది. ఒకసారి నువ్వు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు 10th క్లాస్ వరకు అది వెళ్ళిపోతావు. తర్వాత కాలేజీ, డిగ్రీ, MBA అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్ అనేది వస్తుంది, PhD ప్రాజెక్ట్. మనకు ప్రతిసారి మనందరూ కూడా అలాంటి ఒక ప్రాజెక్ట్ చేపట్టే విధంగా తయారు చేస్తాడు. ప్రాజెక్ట్ మనకి ఇచ్చాడు, ఒక్కరికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. మన సొంత విలేజ్లో మనం పిరమిడ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం కానీ, సో పిరమిడ్ నిర్మాణం చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్స్. సో ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా సరే ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉంటుంది, ఆడికి వెళ్తాం, ఆ గురువు బోధిస్తాడు, వింటాము, మళ్ళీ మన జీవితానికి వచ్చేస్తుంది. కానీ ప్రతిసారి అలాగే కదా, మన ఒక ఆ సైంటిస్ట్ లాగా ఉంచాడు, మనకు ఒక ప్రాజెక్టుగా, ఒక కో క్రియేటర్గా మన ఉంచాడు. ఆయన ఏదైతే చేశాడో అది మన చేత చేయించాడు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్, దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ ఫ్రమ్ పత్రిజీ. సో ఈ రోజు ఇప్పుడు నేను ఒక ఖమ్మంలో మెడిటేషన్ సెంటర్, ఐ స్టార్టెడ్ మై మెడిటేషన్ సెంటర్. ఇది ఒక నాకు తెలుసు కాబట్టి మెడిటేషన్ సెంటర్ యొక్క గొప్పతనం, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఈ రోజు మనం మెడిటేషన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడి నుంచి నేను ఇప్పుడు లైవ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క చోట ఎక్కడైతే పిరమిడ్ మాస్టర్స్ ఉంటుందో అక్కడ మెడిటేషన్ సెంటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన ఉదరైన ఆత్మ. సో మన ఆత్మను మనం ఉద్ధరించుకోవడం ఎంత గొప్ప విషయమో, మన ద్వారా కొన్ని ఆత్మలు ఉద్ధరించబడాల్సి ఉంటుంది. అలా కొన్ని సోల్స్ వస్తాయి. సో సోల్మేట్స్ అంటారు. సో అలాంటి వాళ్ళు మన ద్వారా ఉద్ధరించబడాలి కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వశ్చన్ చేసుకోవాలి, నేను ఎందుకు ఈ తల్లిదండ్రుల కడుపులో జన్మించాను, నేను ఎందుకు పర్టికులర్ ఈ విలేజ్లో జన్మించాను, పర్టికులర్గా నాకు ఇలాంటి మిత్రులు ఎందుకు హెల్ప్, నేను ఇలాంటి సొసైటీలో ఎందుకున్నాను అని నువ్వు సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నప్పుడు నీకు నీ జ్ఞాన సాధన చాలా బలంగా ఉన్నప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, పూరాచార స్థితిలో ఉన్నాను, స్వాధిష్టాన మణిపూర ప్రాణాత, నేను ఏ చక్ర స్థితిలో ఉన్నాను, దానికి సంబంధించిన జన్మ ఏంటి, దానికి సంబంధించిన కర్మ ఏంటి. సో సార్ మానవ సేవ అని చెప్పారు. సేవ దృక్పథం ఉంటుంది, సేవ తత్పరులు ఉంటారు, సేవ చక్రవర్తులు ఉంటారు. సో అందులో నేను ఎక్కడ ఉన్నాను? సేవ దృక్పథం అంటే మంచి చేయాలి ఒక ఆలోచన రావాలి. సేవ తత్పరులుగా ఉండడం అంటే సేవ దృక్పథం ఉన్న వాళ్ళు 50% లైఫ్లో ఏదైతే 70% తన జీవితాన్ని జీవిస్తూ 30% సొసైటీ కోసం స్టార్ట్ చేస్తారు. సేవ తత్పరులు ఉన్నవారు 50-50లో ఉంటారు. సేవ చక్రవర్తులు తన రోగాలని పక్కన పెట్టేసి కంప్లీట్గా యోగంలోనే ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన పదం ఏమంటే ధ్యానము, యోగము, ఈశ్వరుడు. ధ్యానము, యోగము, మహేశ్వరుడు. సో నువ్వు భోగిగా ఉంటావా, యోగిగా ఉంటావా అది
నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనుష్యానం సహస్రేష కచ్చిత్ యత్ సిద్ధానం యతదామాప సిద్ధానం కచ్చిన్మావే తపః అన్నారు. కాబట్టి నువ్వు అది పొందాలంటే, ఆ సిద్ధత్వం, ఆ సిద్ధిని నువ్వు పొందాలంటే 1000 మంది మనుషులు ఎవరో ఒకరు మాత్రమే సాధిస్తారు అని చెప్పారు. సో మన ప్రయత్నం ఎంత ఉండాలి, పురుష ప్రయత్నం ఎంత బలంగా ఉండాలి, ఎంత అఖండ ధ్యాన సాధన జరగాలి. ఆ 1000 మందిలో ఒక్కటిని చేరుకోవాలంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటేనే భౌతికతలో ఎంత ఉండింది. పత్రి గారు రిటర్న్ ఎగ్జామ్ లో పాస్ అయ్యి ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. బట్ కాకపోతే ఆయన చేయాల్సిన జన్మ లక్ష్యం ఇది. కాబట్టి నేను ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు, ఆయన ఇండియన్ ఆనాపానసతి, ఇంటర్నేషనల్ ఆనాపానసతి. సో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు. సో ఇలా ఆయన మనకు జీవన మార్గం చూపించారు. సో ఇప్పుడు పత్రిజయ ధ్యానమయానికి మనకి పిఎస్ఎస్ఎం కనెక్ట్ అనే ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్. అందులో బాగానే మన ప్రతి ఒక్కరు కూడా ఇలా ఐడీస్. సో ఇది నేను నా మెల్ల వేసుకున్నాను. ఇది ఎంత గట్ ఫీలింగ్ ఉందంటే నాకు ఈ రోజున, నేను సాఫ్ట్వేర్ జాబ్ చూసేవాళ్ళని, డిఫరెంట్ మల్టీ కంపెనీస్ లో చేసేవాళ్ళని చూసినప్పుడు ఫీల్ నేను ఇన్ఫోసిస్ పనిచేస్తున్నాను, ఇందులో పనిచేస్తున్నాను చాలా గొప్పగా చెప్తుంటాను. సో ఐఎమ్ పెరుల్ మాస్టర్, ఐఎమ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని చాలా గొప్పగా చెప్తున్నాను. దిట్ ఈస్ ప్రౌడ్ మూమెంట్ ఐడి. సో మనకు పత్రిసారి అలాంటి ఇచ్చాడు మనకి. సో ఆ పిఎస్ఎస్ కనెక్ట్ అనే అప్లికేషన్ ద్వారా మీరు అనుకుంటానికి ఐడీస్ తీసుకోండి. ఈ పత్రిజీ ధ్యానమయానికి మనం ఐడీస్తో మనం వెళ్ళాలి. సో చక్కగా అది మనకి మహేశ్వర మహాప్రభు తరఫున, కరేశం తరఫున, రెండు సొసైటీస్ తరఫున వాళ్ళు మనకి చేసిన సూచన. సో మీరు అప్లికేషన్ అది చేసుకోండి. PSSM.org పిఎస్ఎస్ కనెక్ట్ అనే అప్లికేషన్ ద్వారా మీరు క్రియేట్ ఐడి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పత్రి సార్తో మీ యొక్క ప్రయాణం, దానివల్ల మీరు తెలుసుకునింది అనుభవ జ్ఞానము, అంటే ఏదైతే పత్రి సార్తో ప్రయాణం చేశారో ఆ సార్ ఎలా ఒక జ్ఞానాన్ని అంటే ఎలా వ్యక్తపరిచారు, అది ఎందుకు ఎలా వ్యక్తపరచాలి, అది వ్యక్తపరచకపోతే ఏమవుతుంది అంటే చాలా చిన్న మైన్యూట్ కూడా ఏవైతే కొంచెం తెలియని ఈరోజు చాలా కొత్త తెలుసుకున్నాను సార్. అంటే చాలా మంది దగ్గర పత్రి సార్ కొంచెం కోపం తరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు అనేది మాత్రం విన్నాను. ఒక్కొక్కసారి ఒక దెబ్బ కూడా వేస్తూ ఉంటారు అని. అంటే అది దేనికి ఎందుకు అని చెప్పని దానికోసంగా ఈరోజు వచ్చినట్లుంది సార్. క్లారిఫై అయింది. దాంతో పాటు ఇందాక మీరు 4 చెప్పినట్లు సార్, ఫస్ట్ లెర్న్ మెడిటేషన్, తర్వాత ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్, స్ప్రెడ్ మెడిటేషన్. ఈ 4 చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఇప్పుడు ధ్యాన జగత్ అనేది కావాలి ఖచ్చితంగా అని అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం అందుకొని రోజు చేస్తూ దాన్ని పంచుతూ అందరికీ కూడా చేయాలని చెప్పని ఒక మోటివే దాని బిహైండ్ అని చెప్పని చాలా క్లియర్ గా అంతా బాగా చెప్పారు సార్. మీ యొక్క బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? సెకండ్ బుక్ రాస్తున్నాను అని అన్నారు, అయిపోయిందా లేకపోతే రాస్తూ ఉన్నారా? ఐ స్టార్టెడ్. ఆ థాట్ వచ్చింది ఈ రోజు. సో భావన కలిగింది ఈరోజు. సో డెఫినెట్లీ PDF పంపిస్తాను, అది మీరు షేర్ చేయండి, అందరికి వాట్సాప్ చేస్తాను. ఇప్పుడు రాసిన బుక్ ఆత్మపైన బుక్ అలాంటి మీకు చేసి ఉంటే కనుక మీరు సెండ్ మన మిత్రుల కోరని అడిగిన సెండ్ చేయండి. అన్నట్లుగా బటర్ఫ్లై కావాలి, అది అవ్వాలి అని అంటే ధ్యానంతో పాటు ప్రతిరోజు సజ్జన సాంగత్యం ద్వారా పొందాల్సిన జ్ఞానం, ఆ జ్ఞానంతోనే ధ్యానంతో శక్తి, ఆ జ్ఞానంతోనే ముక్తి, ఆ మోక్ష మార్గం అందుకోవాలి అని అంటే ఈ 2 సమపాలనలో బ్యాలెన్స్ గా చేసుకుంటూ వెళ్ళాలి అని చాలా క్లియర్ గా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను సార్తో మాట్లాడుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను మాస్టర్స్, ఒకసారి చెక్ చేయండి. ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా ప్రకటించారు. ఈ ఒక్క నిమిషం ధ్యానం ఇప్పుడు మనం అది మనకి చేసుకోవడం జరిగింది. నమస్తే సార్. అద్భుతంగా ఉంది సార్. అంటే పత్రిజీ గారు ఏదైతే చెప్పారో అది ఆయనతో మీరు ఉండి జర్నీ చేసినప్పుడు ఆయన చెప్పే వాక్యాలు చాలా చక్కగా స్పష్టంగా బాగా చెప్పారు. అద్భుతంగా ఉంది సార్. నిజంగా ఈ రోజు నేను చూసాను, మన దాంట్లో వచ్చింది యోగా డే December 21 అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మంది మామూలుగా చెప్పాలంటే June 21 అనేవారు కదా, అది ఇప్పుడు December 21కి వచ్చిందంటే అప్పుడు అనుకున్నాను ఒక ధ్యాన మహాచక్రం 21 స్టార్ట్ అవుతుంది కదా 31 వరకు. అంటే పత్రి సారు నిజంగా ఆయన ముందుగా తెలుసు ఆయనకి ఆ రోజు ఎందుకు
21కి 21 స్టార్ట్ చేశారనేది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21 పెట్టారంటే అద్భుతంగా ఉంది. నేను ఇవాళ చూశాను, మీరు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. చాలా అద్భుతం సార్. నిజంగా చెప్పాలంటే ఆయనతో ఉండి ఆయన జర్నీ చేసిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అదృష్టవంతులే సార్. అంటే అలాగని ఇప్పుడు లేరని కాదు, ఆయన మనతోటే ఉన్నారు. శరీరపరంగా లేకపోవచ్చు కానీ ఆత్మపరంగా ఆయన విస్ఫోటనం చేస్తున్నారు. ఆయన ఇంకా కొత్త కొత్త వాళ్ళని తట్టి లేపుతున్నారు. కానీ సార్ మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? మీరు ఏ సంవత్సరంలో వచ్చారు? 2015 జనవరి 31 నాడు. ఓకే ఓకే. పొలంతో స్టార్ట్ చేసాను నా పునర్జన్మ. ఈ శరీరంలో ఉండగానే మరుజన్మ 2015 జనవరి 31 మొట్టమొదటిసారిగా పత్రి గారిని చూడటం, రాజమండ్రి పేరవరం వశిష్ఠ గౌతమి ఆ తరుణ మహాక్షేత్రం ప్రదేశంలో చూడటం, అక్కడ మొట్టమొదటిగా నేను శాకాహారిగా ధ్యానిగా మాట్లాడుతుంది. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చెప్పారు. మళ్ళా ఆ సార్ చెప్పినవన్నీ మీరు చెప్తూ ఉంటే అన్ని మళ్ళా ఒకసారి గుర్తుకొచ్చి, కానీ చాలా నిజంగా చెప్పాలంటే ఆయన అరటిపండు తొక్క వలిచి పెట్టినట్టు మనకి అందరి యొక్క జ్ఞానాన్ని చాలా ఈజీగా ఇచ్చేశారు. మనం ఇప్పుడంతా కష్టపడాల్సిన అవసరం లేదు. అని చెప్పాలంటే లోక్సభ రాంబ వీళ్ళందరూ ఎంత కష్టపడారో, వాళ్ళందరూ మహాయోగులందరూ కూడా మిలారేప ఒక గురువు దగ్గర అవును సార్ ఆయనకి ధ్యానం చేయించడానికి, ఆత్మజ్ఞానం బోధించడానికి ఆ ఒక ఇల్లుని కట్టిపించి మళ్ళీ దాన్ని కూల్చేసి మళ్ళీ కట్టిపించి మళ్ళీ కూల్చేసి ఒక గురువు సమక్షంలో జ్ఞానం పొందాలంటే మిలారేప ఎగ్జాంపుల్. అవును సార్ చెప్పాడు. అవును సార్ అవును. అది ఎంతో మంది యోగులు చాలా కష్టాలు పడితే గాని ఈ ఆధ్యాత్మిక మార్గంలో రాలేదు, అంటే ఆత్మజ్ఞానాన్ని అందుకోలేదు. కానీ మనం పత్రిసారు నిజంగా ఆయన మీరు అన్నట్టు ఆయన ఒక్క మనిషి జ్ఞానం కోసం ఎంతో దూరం వెళ్ళి ప్రయాణం చేసి ఉన్న వ్యక్తి ఈ రోజు లక్షలాది మందిని తీర్చిదిద్దారంటే కోట్ల ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం అవుతుంది అంటే అది కంపల్సరీ అయిపోతుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఆల్రెడీ అన్ని దానిలోనే మన ధ్యాన ప్రచారం జరుగుతుంది. కానీ అది కూడా ఆయన చెప్పే విజన్ కూడా అది కంపల్సరీగా అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషి చెప్పడం వల్ల అలాగే లింకప్ అవుతుంది. మీరు అన్నారు కదా ఏదో ఒక అంటే మనం ఒక భాగస్వామ్యం కావాలి. ధ్యాన ప్రచారంలో కానీ, ఒక పిరమిడ్ కట్టడంలో కానీ, అన్నదానంలో కానీ అన్ని చోట్ల మన భాగస్వాములు అవుతే అది మన ఆత్మను మనం ఉద్ధరించుకునే స్థితిలో వస్తామట. ఎందుకంటే ఎన్నో దానాలు చేస్తాము, కానీ ఇలాంటి వాటిలో దానం చేయడం వల్ల ఏంటంటే గొప్ప ఫలితాన్ని వస్తుందని చెప్పేసి ఒకసారి నేను విన్నాను సార్. అంటే నేను అనుకుంటేదాన్ని మామూలుగా దానం చేస్తారు కదా, చాలా మంది గుళ్ళో చేస్తారు, అంటే దేవాలయాలు ఇస్తారు, అన్నిట్లో ధ్యానం చేస్తారు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అంటే ఆంధ్ర మూవ్మెంట్ లో ఏదైనా ఒక దాంట్లో మనం ఏదో ఒక దానిలో మనం భాగస్వాములు అవ్వడం వల్ల ఏమి జరుగుతుందని చెప్పి అప్పుడు అర్థమైనప్పుడు ఇప్పుడు ఈ రోజు మీరు కూడా అదే చెప్పారు. కాబట్టి చాలా అద్భుతంగా క్లాస్ వివరించారు సార్. అంటే మీరు ఫస్ట్ టైం చెప్పడం అంటున్నారు కానీ ఫస్ట్ టైం లో లేదు సార్. అద్భుతంగా బాగా చెప్పారు. దేహ కర్మలు ఆత్మకర్మలు అవి ఉంటాయి కాబట్టి దేహానికి సంబంధించినప్పుడు దేహానికి లాభించే వస్తాయి, ఆత్మకు చేకూర్చుకునేవి పర్మనెంట్ గా ఉంటాయి. ఏదైతే ఆత్మకు చేసుకుంటామో అది శాశ్వతం, ఏదైతే దేహం చేసుకుంటామో ఇక్కడ వరకే. అది ఆ సేవలో కూడా ఎలాంటి సేవ చేయాలి అన్న దీనికి సార్ చెప్పిన ఆత్మసేవ చేసుకుంటావా దేహ సేవ చేసుకుంటావా అంటే దేహ సేవ చేసుకుంటే పుణ్యం వస్తుంది, ఆత్మసేవ చేసుకుంటే ముక్తి వస్తుంది. వెరీ సింపుల్. అవును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని తీసుకొచ్చి పరిచయం చేసే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నీరజ కూడా థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సెషన్ క్లోజ్ చేసుకున్నామా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ జూమ్ లో ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకున్న మీ అందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ.